సరస్వతి అంటే ఎవరు? సాక్షాత్తు చదువుల తల్లి కదా. బ్రహ్మగారు ఆమెని భార్యగా స్వీకరించాలని అనుకున్నారు. చాలా మంది ఇక్కడ సంఘటన మొత్తం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా అనుకున్నారో లేదో వెంటనే మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు అన్నారు, తండ్రి ఏంటిది నువ్వు చేస్తున్నావు? ఈమె నీకు పుత్రికతో సమానురాలతో సుమా, నీ నుండి జన్మించింది. నీవు ఈ విధమైనటువంటి భావాన్ని పొందవచ్చా? నీవు నీ నుండి ఉద్భవించిన ఆమెను భార్యగా పొందాలనుకోవడం సమంజసమైన అన్నాడు. అనగానే బ్రహ్మగారు సిగ్గుపడి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే దిగ్దేవతలందరూ కూడా ఆ శరీరాన్ని తీసుకెళ్లిపోతే అది సృష్టిలో పొగమంచు రూపంగా ఆవిర్భవించింది అని చెప్తారు. వెంటనే మరొక శరీరాన్ని తీసుకున్నారు. పరమతస్థుడొకడు చాలా కంగారుగా దీని గురించి ఫేస్బుక్ లోనే వీటిలో చెప్తున్నాడు, ఫలానా పురాణంలో ఇలా ఉన్నదయ్యా, కనుక బ్రహ్మగారే ఇలా చేశారంటే అది యుక్తమేనా అని అడిగాడు. బ్రహ్మగారు తర్వాత చేసిన పని చెప్పడం లేదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ భావంతో. పైగా దీనికి సమన్వయం ఎక్కడున్నదో తెలుసా అండి? మత్స్య పురాణంలో ఉన్నది. సృష్టి ఆదిలో ఇంకొక స్త్రీమూర్తి అనేది ఎవరు లేరు. దేవతల నుండి అందరూ రావలసినటువంటి సమయం అది. పురాకల్పముల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తమ దేహం నుండే తాము వెలికి తీయవలసినటువంటి సమయం. అంతేకాక అక్కడ చెబుతాడు స్పష్టంగా మాత్స్యంలో, త్రిమూర్తుల యందు ఉండేటువంటి శక్తులన్నీ కూడా నిత్యములు సుమా, వారి యందు భేదమును కల్పింపవలదు, వారు వారి శక్తి ఒకటే, అవి కేవలం వారి నుండి ప్రకటమవుతాయి అంతవరకే, అంతే తప్ప వాటికి వరుసలు పెట్టవద్దు అని మత్స్యపురాణంలో ఉన్నది. ఇతను మత్స్యపురాణం విషయాన్ని చదవడు, భాగవతంలో ఇలా ఉంది కాబట్టి చెబుతారు. మరి బ్రహ్మగారు ఎందుకు అంత సిగ్గుపడి శరీరాన్ని విడిచిపెట్టారు? మహర్షులు ఒక మాట అన్నారు, స్వామి ఈ సృష్టి ఆదిలో నువ్వు ఏది చేశావో నిన్ను చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇదిగో బ్రహ్మగారు ఇలాగే చేశారు కాబట్టి మేం చేస్తే తప్పేముంది అని అంటారయ్యా, అట్లాంటి అవకాశం ఇతరులకు ఇవ్వకు అన్నాడు. ఆ మాట అన్నాడు కనుక బ్రహ్మ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సరస్వతి మళ్ళీ బ్రహ్మగారు సరస్వతినేగా చేసుకున్నారు. ఎలా కుదిరిందంటే ఆ శరీరం పోయింది కనుక ఇప్పుడు ఇంకో శరీరం వచ్చింది కనుక సరస్వతిని వివాహం ఆడాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పరు అంటే అది చదివేదాకా పృష్ఠం ఆనదలాగా, కాబట్టి అనాల్సిందే. మన దేవతల్ని ధర్మాన్ని నిందించడానికి సదా సంసిద్ధంగా ఉంటారు దుర్మార్గులు. వాళ్ళని నిందిస్తున్నారంటే ముందు ఎవరు మురిగారు? అవతలవాడా మనమా? అది కూడా ఆలోచన చేయాలి కదా. మనల్ని నిందించారు కాబట్టి మనం చెప్తూ ఉంటాం.